కావాలంటే అది నువ్వు ఉంచుకో. ఆయనకి ఇతనేమన్నా బుద్ధిస్టా? ఎటు చూసినా బుద్ధుడే ఉన్నాడు. మనకిప్పుడు అది కాదు ముఖ్యం. ఇలాంటి పిచ్చోళ్ళలో అలాంటి బొమ్మలు చాలా ఉంటాయి. మా ఇంట్లో కూడా ఉంది. ఇందులో చాలా వస్తువులు ఏంటి ఏమీ లేవు. రీడింగ్ హ్యాబిట్ ఏమై ఉంటుంది? ఇదేంటి ఖాళీగా ఉంది? దీన్ని చూడరా, ఇదేదో విచిత్రంగా ఉంది. రే ముందు ఇచ్చోడ్రా. నేను అది చూడను, నేనే కదా ఫస్ట్ చూసింది, కాబట్టి నేనే చూస్తాను. నేను ముందే చెప్పాను కదా ఇక్కడ చాలా వస్తువులు ఉంటాయని. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయమని నీకు ఎవరు చెప్పారా? రే ఫ్యాన్ నేనే లేదురా. వెళ్ళి ఆఫ్ చేయి. వీడు మొత్తం పాడు చేసేలా ఉన్నాడు. ఒక డ్రాయర్ దొరికిందో లేదో అన్ని మర్చిపోయాడు. వీడు అసలు డ్రాయర్ వేసుకోడు కదా. అన్ని స్విచ్లు ఆఫ్ లోనే ఉన్నారా? ఈ పేపర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది ఏం జరుగుతుంది? నాకేమీ తోచట్లేదు. వెళ్దాం త్వరగా రా. తలుపు లాక్ చేసింది. లేదు. ఇలాగే ఉంటే చచ్చిపోతాను. ఏదో ఒకటి చేయరా. ఏం జరుగుతుంది? నా కాలు. మంచం మీద పడుకోకుండా వచ్చి నన్ను కాపాడరా. ఇంత కేకలేయడానికి అంత పెద్ద గాయం లేదులే, చిన్నదే. అమ్మో, గాయం కూడా ఉందా? టైంకి తల తిరిగి పడిపోయాను కాబట్టి నాకేం కాల. అంతటికి కారణం వీడేరా. ఖాళీగా ఉన్న నన్ను తీసుకెళ్ళాడు. ఎవరు? గుండోడా? లూస్ మోషన్ అయిపోయినట్టుంది. నేను చచ్చానా లేదని చూడడానికి వచ్చారా? నేను లాక్ చేసిన రూమ్ ని తెరుచుకొని మీరు ఎందుకు లోపలికి వెళ్ళారు? సారీ సార్, ఒక తప్పు జరిగింది. మీరు రూమ్ లో ఫ్యాన్ కి మెంటలిజం చేశారా ఏంటి? అది ఏదైనా సెక్యూరిటీ సిస్టమా సార్? ఆ ఫ్యాన్ రెక్కల్లోనే సెక్యూరిటీ సిస్టమ్ పెట్టారా? ఒకవేళ మేము చనిపోయి ఉంటే? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఇలాగే ఒక పేషెంట్ కి ఫ్యాన్ రెక్క తగిలి బాడీ 2 ముక్కలుగా అయినట్టు విన్నాను. అలాగా? అయితే అతను చనిపోయాడు. కాదురా, ముక్కలైన బాడీలతో బతికాడు. ఇట్స్ అవర్ మిస్టేక్ సార్, సారీ. ఎనీవే ఐమ్ సారీ. ఇలా వచ్చి సారీ చెప్తే మర్చిపోయి మళ్ళీ మీకు ఎదురు సారీ చెప్పడానికి నేనేమి పిరికివాణి కాదు. నేను వీరుణ్ణి, మహావీరుణ్ణి. ఇది ఏ సినిమాలో డైలాగ్ రా? ఒక సిచ్యువేషన్ వచ్చింది, యూజ్ చేసుకున్నాను. వీడొక్కడు. అను ఇక్కడ కూడా నొప్పిగా ఉంది, కొంచెం కాపడా పట్టవా? నువ్వే చేసుకో. అను మొహం మీద కాదు, ఇక్కడ. అను